నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల్ జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో భారీ ధర్నా. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిలాల ప్రేమ్ సాగర్ రావు సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. చేసిన అన్యాయానికి మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రైతులకు కానీ కార్మికులకు కానీ ఈ రోజు బీద వర్గాలకు కానీ ఎలాంటి లాభం దీనిస్తూ ఈ రోజు మా పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇదే ఇప్పటికీ ఈ పనిని కొనసాగించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జై కాంగ్రెస్ ఆది మున్సిపల్ నస్పూర్ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టీడీపీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం बीजेपी हटाओ, मोदी 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 దయచేసి అందరూ ఎక్కి రావాలి. అందరూ ముందు అందరికి రావాలి. డౌన్ 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 గైస్ ప్లీజ్ రాను కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ సైడ్ పెట్టమని శంకరన్న ఒక్క కేటాయింపు కూడా తెలంగాణకు చేయలేదు. ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి కేంద్రం మొండి చేయి చూపెట్టింది. దాని గురించి ఈ రోజు ఏఐసిసి పిలుపు మేరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వ వారి పిలుపు మేరకు ఇక్కడ చేస్తున్నాం ఈరోజు. అయితే కేంద్రం ఎప్పుడు కూడా ప్రభుత్వం సొమ్ముని వాళ్ళకి ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో అక్కడ రాష్ట్రాలలో పంచి బీజేపీ ఓట్లు తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇప్పుడు ఎల్లుండి ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. దానికోసం 12 లక్షల వరకు మేము
ఇన్కమ్ ట్యాక్స్ లో రాయితీ కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే బీహార్లో ఈ సంవత్సరం చివరిలో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ జరిగేది ఉంది. మొత్తం ఈసారి ఫండ్స్ అన్ని కూడా బీహార్కి కేటాయించడం జరిగింది. అంటే వాళ్ళకు కొన్ని తాయిలాలు ఇచ్చి అక్కడ బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలి అని చూస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏవైతే వాళ్ళ మిత్ర పక్షాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 1,63 కోట్లకి మాకు నిధులు ఇవ్వాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రికి వినతి పత్రం ఇస్తే కనీసం ₹1 కూడా ఇవ్వకుండా తెలంగాణకు మొండి చేయి చూపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ మన కేంద్రంలో వచ్చే ఆదాయ వాటాలో తెలంగాణ అది 5% ఉంది. మరి మనకు కనీసం మన కట్టే పన్నులన్నా మనకు ఈరోజు మన అభివృద్ధి కోసం ఇవ్వలేదు. దానికోసం అసలు ఈ కేంద్రంలో ఉన్న ఈ వివక్ష అనేది నశించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఇది సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఎప్పుడైనా కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలన్నింటిని కూడా ఒకే రకంగా చూడాలి. కొంతమంది మీద వివక్ష చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడనే నిధులు ఇవ్వడం, వాళ్ళకే తాయిలాలు ప్రకటించడం, మిగతా రాష్ట్రాలని ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలని చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. ఈ ధోరణిని కేంద్ర ప్రభుత్వం విడనాడాలి అని చెప్పేసి ఈరోజు మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన అనేది తెలుపుతున్నాం. జై కాంగ్రెస్.